డాక్టర్ మల్లాది కృష్ణానంద గారు బాబా యొక్క విశేషాలు సంకలనం చేసిన పుస్తకం నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇది బుక్ని. ప్రతి అవకాశం ఉంటే ప్రతి బుధవారం కాస్త ఒక 10 నిమిషాలు చదువుకుంటాం. అవతార్ మెహర్ బాబాకి జై. దీంట్లో అన్ని కూడా బాబాయ్ ప్రేమికుల యొక్క అనుభవాలు, అలాగే బాబా చెప్పిన విషయాలు అన్నీ కూడా బాబా యొక్క సందేశాలు అన్నీ మిళితమై ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇది ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ దాగుడు మూతలు. శ్రీమతి వసుమతి స్వీయ అనుభవంతో స్టార్ట్ చేస్తున్నాము. ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సంపత్ అయ్యంగార్ గురించి మెహర్ బాబా పాఠకులందరికీ కూడా బాగా తెలుసు. ఆయన చెన్నై నివాసి. చెన్నైలోని సైదాపేట బ్రాహ్మణ వీధిలో ఉన్న వీరి ఇంటికి 1930వ దశకంలోనే మెహర్ బాబా పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలో సంపత్ అయ్యంగార్ గారి పిల్లలు బాబాతో అనేక ఆటలు ఆడుకున్నారు. అవతార్ సేవలో తరించిన ధన్యజీవుడు జస్టిస్ సంపత్ అయ్యంగార్, ఆయన కుటుంబ సభ్యులు. సంపత్ అయ్యంగార్ ద్వారా ఆయన బంధుమిత్రులందరూ బాబా పరిధిలోకి వచ్చారు. ప్రస్తుతం ఈ శీర్షికలో సంపత్ అయ్యంగార్ మనుమరాలు శ్రీమతి వసుమతి బాబా సమక్షంలో జరిగిన ఒక అనూహ్యమైన వాస్తవ స్వీయ అనుభూతిని, అంటే షోయర్స్ ఆఫ్ గ్రేస్ అవతార్ మెహర్ బాబా కంపైల్డ్ బై శ్రీ పాల్నాటు గ్రంథంలో ప్రస్తావించారు. ఆ విశేషాలు ఇకపై శ్రీమతి వసుమతి గారి మాటల్లోనే మనం చదువుకున్నాం. వసుమతి గారి మాటలో చదువుకుంటున్నాం. 1958లో మెహరాబాద్లో ప్రేమిక సహవాస్ ఏర్పాటు చేశారు. నేను మా తమ్ముడు మెహర్నాథ్ అక్కయ్య జయంతి ఆ సహవాసంలో పాల్గొన్న అదృష్టం మాకు దక్కింది. మా ఇంట్లో అందరికీ మెహరాబాద్ సహవాసంలో అవతారుని సమక్షంలో పాల్గొనాలని ఉన్న మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ముగ్గురం మాత్రమే ఆ దివ్య సమావేశంలో పాల్గొన్నాం. అయితే సహవాసకి హాజరు కాలేకపోతున్న మా కుటుంబీకులు ఏం చేశారంటే ఒక చక్కని ప్రేమ కానుకను తయారు చేసి ప్రత్యేక బహుమతిగా బాబాకు మాతో పంపారు. ఆ ప్రేమ కానుక ఏమంటే అదొక తెల్లని మృదువైన సిల్క్ నూలుతో తయారు చేసిన పొడవాటి హారం. ఆ హారాన్ని బాబాకు తమ బహుమతిగా అందజేయమని మా మేనత్త శ్రీమతి లక్ష్మి మేము మెహరాబాద్కి బయలుదేరే ముందు మా చేతికి ఇచ్చింది. ఈ తెల్లని మృదువైన సిల్క్ నూలు హారం మధ్యలో ఎర్రని గులాబీలు ప్రత్యేక ఆకర్షణగా ఎంతో ప్రేమతో భక్తితో తయారు చేసి భద్రంగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ సిల్క్ నూలు దండని మద్రాసులో ఉన్న శ్రీ సదన్ మహిళలు తయారు చేశారు. వీరందరూ సమాజంలో దగాపడ్డ ముదితలు. వీరు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా పలు రంగాల్లో శిక్షణ ఇచ్చేవారు. మా మేనత్త ఈ సంస్థకు అధ్యక్షురాలుగా ఉండేది. 1947లో మెహర్ బాబా మద్రాసులోని మా ఇంటికి వచ్చినప్పుడు బాబా స్త్రీ సదన్ కూడా సందర్శించారు. అక్కడి మహిళను ఉద్దేశించి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు బాబా. తన దైవీ ఆశీస్సులు అందజేశారు వారికి. ఆనాడు కూడా స్త్రీ సదన్ మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన ఇలాంటి తెల్లని సిల్క్ నూలుహారాన్ని బాబాకు సమర్పించారు. ఈ దండను బాబా ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ మహిళల పంతనాన్ని ఆ బాబా అభినందించారు. అనంతరం ఈ హారాన్ని తనతో ఉన్న మండలి ప్రేమికుడు డాక్టర్ విలియం డాంకిన్కి ఇచ్చి లండన్లో నిర్వహిస్తున్న బాబా కేంద్రానికి తన బహుమతిగా పంపమన్నారు ఆ హారాన్ని. కాగా నేడు అమెరికాలోని మెట్రల్ బీచ్లోని బాబా చిత్రపటానికి ఆ పూలహారాన్ని అలంకరించారని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలోని మెట్రల్ బీచ్లో బాబా చిత్రపటానికి ఆ పూలహారం ఉంది. ఆ రోజున బాబాకి ఇచ్చింది ఈ దండ. ఇంతకీ అసలు విషయంలోకి వస్తే మేము ముగ్గురం ఎంతో ఆనందంగా బాబా సహవాసంలో పాల్గొనేందుకు మెహరాబాద్కు చేరుకున్నాం. బాబాను దర్శించుకోవాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. 1930వ దశకంలో బాబా మా ఇంటికి 5-6 సార్లు కంటే ఎక్కువగానే వచ్చారు. మేము మద్రాసులో ఉన్నప్పుడు, మైసూర్, బెంగళూరులో ఉన్నప్పుడు కూడా బాబా తన మండల వారంతో మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము చిన్నపిల్లలం. నాకు
4-5 ఏళ్ళు ఉంటాయి. నేను మా తమ్ముడు బాబాతో ఆడుకున్నాం. బాబాకి చిన్నపిల్లలనే ఇష్టం కాబట్టి ఆయన పిల్లలతో ఆయన ఆడుకునేవారు. బాబా మాకు ఎన్నో కబుర్లు చెప్పారు. మాతో ఆటలు ఆడేందుకు బాబా ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించారు. మేం బాబాతో దాగుడు మూతలు ఆడాం. ఆ మధుర స్మృతులు దొంతర్లుగా తెరలుగా నా కళ్ళ ముందు కదలాడుతుండగా మెహరాబాద్ మండలి హాలులో బాబా దర్శనార్థం క్యూలో నిల్చున్నాను. నా మనస్సు ఆనందంతో ఉంది. నేను బాబాకు చాలా కాలంగా తెలుసు కదా, చిన్నప్పుడు నాతో ఆడుకున్నారు కూడా. ఇక్కడున్న వారందరికంటే బాబాకు నేను ప్రత్యేకం అనుకున్నాను అని ఆవిడ మనసులో అనుకుంది. నాకన్నా బాబాకు బాగా పరిచయం ఉన్న వారెవరన్నా ఉన్నారా అనుకుంది ఆవిడ. దర్శనం క్యూ ముందుకు సాగుతోంది. బాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దగ్గరకు తీసుకుంటున్నారు. కొందరితో జోక్ చేస్తున్నారు, కొంతమందికి ఆలింగన భాగ్యం ఇస్తున్నారు, కొంతమంది బొగ్గలు నిమురుతూ ముద్దాడుతున్నారు. ఇదంతా చూస్తూ నా వంతు వచ్చినప్పుడు బాబా నాకేం ఇస్తారో కదా అని అనుకున్నాను. ఆవిడ వసుమతి. మేం ఆటల్లో స్నేహితులం కదా, అలా మధ్యలో ఆలోచనలు తెగక మునుపే మా దర్శనం క్యూ ముందుకు సాగడం, నా వంతుగా బాబా ఎదుట నిలబడటం, ఆయన ఎటో చూస్తుండటం, బాబా మరేదో పనిలో ఉండటం అంతా క్షణంలో జరిగిపోయింది. వీడేమనుకుంది, బాబాకు నీకు బాగా పరిచయం కదా, నాతో ఆడుకున్నారు కదా అని చెప్పి నాకేమిస్తారో అనుకుంది మనసులో. కానీ బాబా సర్వజ్ఞుడు, అందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడు, వీడి దగ్గర రాగానే ఎటో చూస్తూ ఏదో పనులుగా వేరే వైపు చూశారు. బాబా మరేదో పనిలో ఉండటం అంతా క్షణంలో జరిగిపోయాయి. ఆ తర్వాత నా వెనకాల వారు నా స్థానంలోకి వచ్చేసారు. క్యూ ముందుకు జరిగిపోతుంటుంది కదా, అలాగే వీడికి కూడా ముందుకు జరిపేశారు. ఇక దాంతో నేను మద్రాసు నుండి బాబా కోసం ప్రత్యేకంగా బహుమతిగా తెచ్చిన హారాన్ని ఆ హడావిడిలో బాబా మెడలో ఎలా వేశానో ఏమో, అంతా అనూహ్యంగా నా ప్రమేయం ఏమీ లేకుండా జరిగిపోయింది. ఆ హారాన్ని కూడా మొత్తానికి బాబా మెడలో వేసింది ఆవిడ, తీసుకొచ్చింది ఆ హారాన్ని. ఆ రోజు మొత్తంలో బాబాను ఒక్కసారే దర్శించుకునే వీలుంది. దర్శనం అయిపోయాక సహవాసాల్లో ఒక ప్రక్కగా కూర్చున్నాను. నా అహంకారాన్ని బాబా దెబ్బతీశారు అనుకున్నాను. మనసు ఛిద్రమైంది. కనీసం చిన్నపాటి పలకరింపు కూడా లేదు. ఏమీ ఎరగనట్లుగా ఉన్నారు. బాబాది ఇంత కఠిన హృదయమా అనుకున్నాను. మనసు లోపల నుంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని కళ్ళంబడి బయటకు రాకుండా నిగ్రహించుకున్నాను. ఇంతలో మండల సభ్యుడు ఈరుచి వచ్చి బాబా మెడలోని పూలహారాలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసివేశారు. నేను బాబా మెడలో వేసిన సిల్క్ నూలు హారం కూడా తీసివేసి పూల గుట్టుపై విసిరేశాడు. దాంతో నా బాధ మరింత ఎక్కువైంది. ఎందుకంటే బాబాకి దండలు వేసినప్పుడు అందరూ కూడా దండల భారం అయిపోతుంది బాబా మెడకి అని చెప్పి తీసేస్తూ ఉంటారు. అలా ఈవిడ వేసిన దండ కూడా తీసేసి ఆ పక్కన పూలగొట్టు మీద విసిరేశారు. నేను వేసిన దండం తీసివేయడంతో బాబాతో నాకున్న ఆ కాస్త బంధం కూడా తెగిపోయింది అనిపించింది ఆవిడికి. ఇంకా ఎందరో సహవాసులు బాబా దర్శనార్థం తమ చేతుల్లో పెద్ద పూలహారాలతో క్యూలో ఉంచున్నారు. ఇలా నేను బాధతో పరిపరి విధాలుగా ఆలోచనలో మునిగి తేలుతుంటే ఆశ్చర్యంగా ఒక గొప్ప చమత్కారం జరిగింది. బాబా మెడలో ఉన్న పూలదండలన్నీ ఒక్కొక్కటే తీసివేశారు కదా, అలా తీసేసిన పూలదండల గుట్టలోంచి బాబా ఒక దండం తీసివ్వమని ఈరుచిని ఆదేశించారట. అలా తీసేసిన దండలన్నీ కూడా పక్కన గుట్టగా పడిస్తే మళ్ళీ బాబా ఈరుచిని పిలిచి ఒక దండ తీసివ్వమన్నారట. ఈరుచి 1-2 దండలు తీశారు. అవి కాదు అన్నారు బాబా. మరొకటి చూపించారు. అవి కాదు అన్నారు. చివరికి నేను బాబా మెడలో వేసిన తెల్లటి సిల్క్ నూలు దండం చూపించి అది కావాలి అన్నారు బాబా. బాబా ఆ దండను మెహరాబాద్లో సహవాసం నిర్వహించని రోజులు తన మెడలోనే ఆయన ధరించడం జరిగింది. సహవాస్ అయిపోయాక కూడా మెహరాబాద్ నుంచి తిరిగి సహవాసులు అందరూ కూడా స్వస్థలాలకు వెళ్తున్న సమయంలో కూడా బాబా ఆ దండతోనే ఉన్నారు. ఆనాడు బాబా దిగువ మెహరాబాద్లో రైల్వే ట్రాక్ దగ్గర నుంచి అహ్మద్ నగర్ నుండి డోండ్ వెళ్లే రైల్లో ఉన్న
సహవాసులందరికీ కూడా బాబా తన 2 చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు. ఇది మన సినిమా ఫిల్మ్స్లో కూడా చూసాం. ఆనాడు తీసిన ఫోటోలు, చలనచిత్రాల్లో మనకు ఈ దృశ్యం కనపడుతుంది. బాబా ట్రైన్ పెడుతుంటే బాబా ప్రేమికులందరూ కూడా బాబా బై బై చెప్పినట్టుగా ఆ ఫిల్మ్ కూడా మనం చూసాం చాలాసార్లు. ఆనాడు బాబా ఆ విధంగా అందరికీ 2 చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు. ఆనాడు తీసిన ఫోటోలు, చలనచిత్రాల్లో మనకు ఈ దృశ్యం కనపడుతుంది. దీంతో బాబాతో సంబంధం ఎన్నటికీ తెగిపోలేదని అర్థమైంది ఆవిడికి. ఈ సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది అని ఆవిడ చెప్పింది. ఇక బాబా నాతో తిరిగి దాగుడు మూతల ఆట ఆడారనిపించింది ఆవిడికి. చిన్నప్పుడు ఆడింది వేరు, నేను పెద్దయ్యాక పలువురు సహవాసుల నడుమ తన దివ్య దర్శన సమయంలో బాబా నాతో దాగుడు మూతలు ఆట ఆడారనిపించింది. దీంతో నాకు మాటల కన్నంత నిధి దొరికినంత ఆనందం కలిగింది ఆవిడికి. అలాగే అవతారానికి తన ప్రేమికులపై ఉన్న అపారమైన ప్రేమ, ఆయన సర్వజ్ఞత నాకు ప్రస్ఫుటంగా కనిపించాయి. బాబా సర్వజ్ఞుడు కదా మరి. అలా ఆ విధంగా ఆవిడ యొక్క అనుభూతి అది. ఇక రెండవ ఎపిసోడ్, రుస్తుం పొలాటి స్వాగతం. థ్యాంక్ యూ బాబా. రియల్ ట్రెజర్ గ్రంథం రచయిత రుస్తుం ఫల్హాటి స్వాగతం ఒకసారి పరిశీలించండి. బాబా ప్రేమికుడైన రుస్తుం ఫలాటి ప్రేమికులందరికీ సుపరిచితుడే. సుమారు 6 సంపుటాల్లో ఆయన ఇంగ్లీష్లో రాసిన రియల్ ట్రెజర్ గ్రంథంలో ఆయన బాబా ప్రేమికుల మనసు దోచుకున్నాడు. బాబా మండలి సభ్యులతో సన్నిహితంగా మెలిగిన రుస్తుంజీ వారితో తాను జరిపిన సంభాషణలను, సంఘటనలను క్లుప్తంగా, కడు రమ్యంగా చదువులను పుస్తకం కింద పెట్టకుండా వర్ణిస్తూ గ్రంథస్థం చేశాడు. ఆ కోవకు చెందినదే ప్రస్తుతాంశం కూడా. ఈ రుస్తుం ఫలాటి గారు తన అనుభవాలు, బాబా మండలి సభ్యులతో ఉన్న అనుభవాలు, అలాగే తనకు కలిగిన అనుమానాలు, వారి దగ్గర తీసుకున్న జవాబులు, ఇవన్నీ కూడా క్రోడీకరించి రియల్ ట్రెజర్ అనే ఒక పుస్తకాన్ని 6 వాల్యూమ్స్తో ఆయన రాయటం జరిగింది. అది మనకి సత్య సంపద అనే పేరుతో ఫస్ట్ 1 and 2 వాల్యూమ్స్ రామకృష్ణ గారు అనువాదం చేశారు. అలాగే 3 and 4 అనువాదమ్స్ని గౌరీ గారు అనువాదం చేశారు. 2 పుస్తకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. ఆ సంఘటనలు క్లుప్తంగా, కడు రమ్యంగా ఉన్నాయన్నమాట. అయితే దాంట్లో ఒక విషయం మనం అదేదో వివరంగా మండల సభ్యుడు రుస్తుం నిర్దేశించి, నీవు బాబా పరిలోకి ఎలా వచ్చావు అని ప్రశ్నించాడు. అదేదో అందరికీ వివరంగా చెప్పమని రుస్తుంజీని అడిగాడు. అతను బాబా పరిలోకి ఎలా వచ్చాడు అనే విషయం రుస్తుంజీని యూరిచి గారు అడగడం జరిగింది. దాంతో ఆ రుస్తుంజీ తన మాటల్లో ఇలా చెప్పాడు అనమాట. ఆయన మాటల్లో మనం చదువుకుందాం. మొదట్లో నేను నాస్తికవాదిని. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో నేను దాదా చాంజీ అనే స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడిని. అతని దగ్గర నుండి నాకు అవసరమైన పుస్తకాలు తీసుకుని అవి చదవటం పూర్తయ్యాక తిరిగి ఇవ్వడానికంటూ వెళ్తూ ఉండేవాడిని. అలా వెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మగారు, ఆమె పేరు హవోవి, మెహర్ బాబాకు సంబంధించిన ఫోటోలు, లాకెట్లు నా చేతిలో పెట్టి, ఇదిగో బాబాని ఇస్తున్నాను, నీతో పాటు తీసుకువెళ్ళు, బాబా నీ సమస్యలన్నింటినీ పరీక్షిస్తారు అని చెప్పేది. ఆమె గొప్ప బాబా ప్రేమికురాలు. బాబా ఫోటో చూడగానే నాకు వచ్చిన తొలి ఆలోచన ఏమంటే, ఇప్పటికే ఎందరో బాబాలు ఉన్నారు, అది చాలన్నట్లు ఈయన మరో కొత్త బాబా అనుకున్నాను. హవోవి ఇచ్చిన బాబా పుస్తకాల మీద, ఫోటోల మీద నాకు కొంచెం కూడా ఆసక్తి కలగలేదు. దేవుడు లేడని గట్టిగా నమ్మేవాడిని. దీని మీద అనర్గళంగా అందరితో వాదించే నేను హవోవి మీద ఉన్న గౌరవంతో ఆమె ఏ పుస్తకం ఇచ్చినా, బాబా లాకెట్ ఇచ్చినా మారు మాట్లాడకుండా తీసుకునేవాడిని. ఆమె ఏదైనా ఇస్తుంటే నా కొద్దుని ఆమె మొహం మీద చెప్పలేకపోయేవాడిని. అలా ఆమె నుండి తీసుకున్న పుస్తకాల పేజీలు తిరిగేస్తుంటే బాబా చెప్పిన సూక్తులు ఆసక్తికరంగా కనిపించాయి. దాంతో బాబా పుస్తకాలను బయట విసిరేద్దామనుకున్న వాటిని తిరిగి చదవటం మొదలెట్టాను. అలా మొదలైంది బాబా దగ్గరకు నా ప్రయాణం అని రుస్తుం తన గురించి క్లుప్తంగా చెప్పాడు యూరిచి గారితో. పిదప యూరిచి గారు
మెహ్రాజాడ్లోని మండలి హాల్ అంతా కలయజూసి ఇలా అన్నారు, హవోమి మెహర్ బాబాను రుస్తుముకి పరిచయం చేసి ఉండకపోతే రుస్తుం ఏమై ఉండేవాడు అని యూరిచ్ నవ్వుతూ అన్నట్ట. ఏమై ఉండేది కాదు, రుస్తుం ఇక్కడే కూర్చుని ఉండేవాడు. బాబానే రుస్తుముని ఇక్కడకు తీసుకువచ్చారు. హవోమి కాదు, హవోమి ఒక మాధ్యమం. అంటే బాబా ఆ రుస్తుముని తన దగ్గరికి తీసుకొచ్చాడు హవోమి ద్వారా. హవోమి ఒక పనిముట్టు లాంటిది. నువ్వు కృతజ్ఞతతో తెలుపుకోవాల్సింది ఒక్క మెహర్ బాబాకు మాత్రమే. నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి మెహర్ బాబాయే కారణం. ఎప్పుడైనా నీకు ఎవరైనా సహాయం చేస్తే మొట్టమొదట మెహర్ బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని యూరిచ్ చెప్పారు. మనకి ఎవరైనా సరే అవసరానికి సహాయం చేస్తే ఆ అవసరం మనకి ఎవరి ద్వారా వచ్చింది? మెహర్ బాబా సంకల్పంతో అతని ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ఫస్ట్ మనం మెహర్ బాబాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు సహాయం చేసిన వ్యక్తి అతను కేవలం బాబా ఉపయోగించుకున్న ఒక మాధ్యమం లాంటి వాడు. అయితే సాధారణంగా చాలామంది ఎవరైతే మెహర్ బాబాను మీకు పరిచయం చేస్తారో వారికి ముందుగా కృతజ్ఞతలు చెప్తుంటారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టికి నమస్కరిస్తున్నట్లుగా అన్నాడు యూరిచ్. ఇది మాయ యొక్క ప్రభావం అని వివరించాడు యూరిచ్. బాబాను పరిచయం చేసిన వ్యక్తికి ప్రాధాన్యత లేదా అని సభికుల్లో ఒకరు యూరిచ్ని అడిగితే అందుకు ఆయన ఇలా జవాబు చెప్పారు. అయితే బాబాను పరిచయం వ్యక్తికి ఎటువంటి ప్రాముఖ్యత లేదా అని అడిగారట. దానికి యూరిచ్ గారు ఏం చెప్పారు? పోస్ట్ మ్యాన్ మీకు 10,000 రూపాయలు మనీ ఆర్డర్ తెచ్చి ఇచ్చాడు. నువ్వు పోస్ట్ మ్యాన్కి కృతజ్ఞతలు చెప్తావా లేక మనీ ఆర్డర్ పంపిన వ్యక్తిని తెలుపుతావా అని యూరిచ్ గారు ప్రశ్న వేశారు. అయితే నీకు ఇష్టమైతే నీవు ఇద్దరికీ కృతజ్ఞత తెలుపుకో, కానీ మొదట కృతజ్ఞత చెప్పవలసిన ఎవరికి? మనీ ఆర్డర్ పంపిన ఆ ఆసామికి మాత్రమే. అంటే అలాగే మొట్టమొదట మనం చెప్పవలసింది ధన్యవాదాలు, కృతజ్ఞతలు మెహర్ బాబాకే చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఆయన ద్వారానే మనం ఉన్నాం కాబట్టి మెహర్ బాబాకి మాత్రమే ఫస్ట్గా మనం చెప్పాలి అని యూరిచ్ గారు ముగించడం జరిగింది. ఇక మూడోది, నిజ దర్శనం లభించిందా? మూడో ఎపిసోడ్. శ్రీ మాజేటి రామ్మోహన్ రావు విజయవాడ గారి కోరిక ఇది. 1953 సంవత్సరం మెహర్ బాబా ఏలూరు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో శ్రీ మాజేటి రామ్మోహన్ రావు బాబాను ఓ కోరిక కోరారు. మెహర్ బాబా 53 సంవత్సరంలో ఆంధ్ర పర్యటనకు వచ్చారు. అప్పుడు మెహర్ బాబా ఏలూరు వచ్చారు. ఆ సమయంలో విజయవాడ బాబా ప్రేమికులు శ్రీ మాజేటి రామ్మోహన్ రావు గారు బాబాను ఒక కోరిక కోరారట. అదేమంటే, నిన్ను తప్పించి మరేమీ ఎరుగని నీ నిజ దర్శనం ఇప్పించు బాబా అని ఆయన వేడుకున్నాడు బాబాని. ఇలాంటివి తనని అడగవద్దని బాబా సున్నితంగా తిరస్కరించారు. అయితే 2-3 రోజుల తర్వాత బాబా తన చేతిని రామ్మోహన్ రావు గారి ఛాతీపై కొన్ని క్షణాలు ఉంచారు. అంతే, రామ్మోహన్ రావు ఈ ప్రాపంచిక విషయాలన్నిటినీ కూడా కోల్పోయాడు. ఆ ధర్మిల ఆయనకు ఎక్కడ చూసినా బాబానే కనబడుతున్నాడు. ఆ స్థితిలోనే బాబా ఆయన్ని తనతో పాటు ఒక బహిరంగ దర్శన కార్యక్రమం అనే వేదికపైకి తీసుకెళ్లారు. రామ్మోహన్ రావు గారికి అక్కడ ఉన్న వారందరిలో బాబానే కనిపించారు. ఏమీ కనపడలా, ఇక ఏమీ వినపడలేదు. కొన్ని క్షణాల తర్వాత బాబా తిరిగి తన చేతితో రామ్మోహన్ రావు భుజాన్ని తట్టారు. దాంతో ఆ అనుభవం అంతటితో ముగిసింది. అతను సాధారణ స్థితికి వచ్చేశాడు. ఆ మరుసటి సంవత్సరం అంటే 1954లో మళ్ళీ బాబా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏలూరులోని కట్టా సుబ్బారావు గారి తోటలో ఆయన బస చేశారు. ఈ సమయంలో తిరిగి బాబా సన్నిధిలో ఉన్న రామ్మోహన్ రావు గారితో బాబా మాట్లాడుతూ, నా దర్శనం లభించిందా అని ప్రశ్నించారట. నేను నీ నిజ దర్శనం చేసుకున్న భాగ్యశాలిని బాబా అన్నారు రామ్మోహన్ రావు. దాని గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నావు అని తిరిగి బాబా ఆయనతో అడిగారట. రామ్మోహన్ రావు తన 2 చేతులు జోడించి బాబాకు నమస్కరిస్తూ, దయచేసి ఇకపై అలాంటి దర్శనం అడుగును బాబా అని వేడుకున్నట్ట. నేను ఆ స్థితిలో ఉంటే నీ కార్యకర్తగా నీ కార్యక్రమాలు ఎలా చేపట్టగలను? అందుకని నేను నీ కార్యక్రమాలు చేపట్టేలా నన్ను దీవించు బాబా అని వేడుకున్నాడు.
నీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, నీ కోసం జీవించాలని, నీ కోసమే ఈ శరీరాన్ని త్యజించాలని కోరుకుంటున్నాను. అదొక్కటే నా విన్నపం అని చెమ్మగిలిన నేత్రాలతో బాబాను మనసారా వేడుకున్నాడు మా జేటి రామ్మోహన్ రావు గారు. బాబా ఆయనకేసి ప్రేమగా చూశారు. ఇంకొక ఎపిసోడ్ వస్తుంది చిన్నది, 4వ ఎపిసోడ్ పుస్తకంలో. ఢాకేజీ స్వీయ చరిత్ర. బాబా ప్రేమికుడైన డాకే ఫాల్కర్ అహ్మద్నగర్ నివాసి, వృత్తిరీత్యా గొప్ప న్యాయవాది. ఒకసారి ఏం జరిగిందో ఆలకించండి ఆయన మాటల్లోనే. ఒక రోజున ఇద్దరు స్నేహితులు రాహూరి వెళ్దామని మా ఇంటికి వచ్చారు. నగర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో రాహూరి ఉంది. నన్ను కూడా వారితో రాహూరికి రమ్మని పట్టుబట్టడంతో ముగ్గురం బస్సులో బయలుదేరాం. నా కనీస మర్యాదగా మా ముగ్గురికి బస్ టికెట్లు నేనే కొన్నాను. రాహూరిలో మా పని పూర్తి అయింది. తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. బస్సు కోసం ఎదురు చూస్తూ జేబులో పర్సు చూసుకుంటే బస్సు టికెట్కి ఇద్దరికి సరిపడ మాత్రమే డబ్బులు ఉన్నాయి. 3వ వారికి డబ్బులు తక్కువైంది. ఆ రోజుల్లో మనలో కూడా చాలామంది ఈ అనుభవాన్ని చూసి ఉంటారు. నాకు దిక్కు తోచలేదు. కళ్ళు మూసుకొని మనసులో బాబా చిత్రాన్ని ఉంచి, బాబా నన్ను ఎలాగైనా ఈ కష్టం నుండి ఆదుకోమని వేడుకున్నాను. నాకు మరో మార్గం కనపడలేదు. చాలా బాధగా ఉంది. మనస్సు చివుక్కుమంది. బాబా నన్ను ఎలా కాపాడుతారో అని ఎదురు చూస్తున్నా. ఇంతలో బస్సులో నుండి నన్ను చూసిన ఒక రైతు వేగంగా బస్సు దిగి నాకు నమస్కరించాడు. అతను నా క్లయింట్ అని గుర్తుపెట్టాను. అయ్యా, నేను మిమ్మల్ని కలవాలని అహ్మద్నగర్కు వస్తున్నాను. మిమ్మల్ని ఇక్కడే చూపించి దేవుడు నాకు సహాయం చేశాడు అనిపించింది. అహ్మద్నగర్ దాకా రాకుండా ఇక్కడే నా పని అయ్యేలాగా చేశాడంటూ తన బస్ టికెట్ నా చేతికి ఇచ్చాడు. తను కోర్టు కేసుకు సంబంధించి సంతకం చేసిన వకాల్తా పేపర్లు నా చేతికి ఇస్తూ నా ఫీజు మొదటి వాయిదా అంటూ 25 రూపాయలు నా చేతిలో పెట్టి మరోమారు నమస్కరించాడు. మీరు రాహూరిలో కనబడటంతో నాకు చాలా టైం కలిసి వచ్చింది. అంత బాబా దయ అంటూ సెలవు తీసుకున్నాడు. ఇంతలో బస్సు బయలుదేరుతున్న సంకేతాలు రావడంతో ముగ్గురు బస్సులోకి ఎక్కాం. నా కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయి. మనస్సు ఆర్ద్రమైంది. కృతజ్ఞతలతో బాబాకు మనసులోనే 2 చేతులు జోడించాను. అయితే ఇంత చిన్న విషయానికి బాబాని డిస్టర్బ్ చేశానని చాలా బాధపడ్డాను. ఇంత చిన్నపాటి విషయానికి బాబాను పరీక్షకు గురి చేయాల్సింది కాదు. ఆయన ఎల్లవేళలా నాకు అండగా ఉన్నాడు. మరోమారు ఇలాంటి పని చేయనని చెంపలేసుకున్నాను. అహ్మద్నగర్ వైపు బస్సు వేగంగా బయలుదేరింది. నా మనస్సులో లేదు, ఎక్కడో ఉన్నాను. బాబా నాతో ప్రయాణిస్తున్నట్లుగా ఆయన నాకు తోడు నేడుగా ఉన్నాడనే అనుభూతితో తేలిపోతున్నాను అనిపించింది. డాకే గారికే కాదు, ఈ మాదిరి అనుభవాలు ప్రతి బాబా ప్రేమికుడికి అనిత్యం సర్వసాధారణము కదా, కాదనగలరా? ఈ డాకే పాల్గొన గారికి మరి బాబా ఎంత చక్కటి అనుభూతి కలగజేశారో చూడండి. అలాగే అవతార్ మెహర్ బాబాకి ఇక్కడికి ఇంకా సమయం ఇంకా 2 నిమిషాలే ఉంది కాబట్టి ఇక్కడితో ఆపుతాను. మళ్ళీ అవకాశం వచ్చేప్పుడు 5వ ఎపిసోడ్ కాంచి ఈ పుస్తకంలో మనం మళ్ళీ చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా తన యొక్క ప్రేమికులకి ఎప్పుడు కూడా అండగా ఎల్లవేళ్ళ అండగా ఉంటూ వాళ్ళ అవసరం బాబా ఒకటే చెప్పారు, మీ అవసరాలు నేను చూసుకుంటాను, మీ వెన్నంటే ఉంటాను మీకు, కానీ కోరికలతో మాత్రం నన్ను కోరద్దు, నా దగ్గర రావద్దు అని బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఏంటంటే కోరిక అనేది మనస్సుకు సంబంధించింది. ఒకటి కోరితే ఇంకోటి కోరితే అలా కోరికలకి ఎలా పెరిగిపోతూ ఉంటాయి చాంతాళ్ళలాగా. కానీ బాబా ఎప్పుడు కూడా బాబాని నిజాయితీగా ప్రేమిస్తూ ఆయన కొంగు పట్టుకుని ఆయన నామస్మరణ గడిపినట్లయితే ఎల్లవేళ్ళ ఆయన మనం వెన్నంటే ఉండి మన యొక్క అవసరాలని ఆయన తప్పక తీరుస్తూ ఉంటాడు. అందరికీ చాలామందికి చక్కటి అనుభవాలు అయినాయి. బాబా ప్రేమికులు అందరికీ కూడా ఇటువంటివే. ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జయ మెహర్ బాబా తెలియజేసుకుంటూ, ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా జయ మెహర్ బాబా తెలియజేసుకుంటూ